తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఫలితాల్లో అత్యధిక సీట్లలో గెలుపొందిన టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ 108 సీట్లలోనే గెలుపొందడంతో మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేకపోయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీవీకే బలం 113కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం, వీసీకే వంటి పార్టీలతో కూడా టీవీకే చర్చలు జరుపుతోంది. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి కాకుండా కాపాడేందుకు 108 మంది ఎమ్మెల్యేలను ఒక ప్రైవేట్ రిసార్ట్ కు తరలించారు. ఇక తమిళనాడులో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 85.1% ఓటింగ్ నమోదైంది. మే 4న విడుదలైన ఫలితాల్లో టీవీకే పార్టీ మొదటి ఎన్నికల్లోనే ఏకంగా 108 స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించింది. డీఎంకే అధికార పక్షం కేవలం 89 స్థానాలకు పరిమితమైంది. సీఎం స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కులత్తూరులో ఓడిపోయారు. ఏఐఏడీఎంకే పార్టీ పళనిస్వామి నేతృత్వంలో 47 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ 5, పీఎంకే 4, సిపిఐ 2, సిపిఎం 2, అలాగే వీసీకే 2, బీజేపీ 1 స్థానాలను గెలుచుకున్నాయి. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ సభాపక్ష నేత విజయ్ గవర్నర్తో భేటీ అయ్యారు. అయితే పూర్తి మెజారిటీకి సంబంధించిన స్పష్టమైన లేఖలు సమర్పించే వరకు వేచి చూడాలని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. మొదట మే 7న జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఎన్నికల ఓటమిని అంగీకరిస్తూ స్టాలిన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయనే అపధర్మ సీఎంగా కొనసాగుతారు. మరోవైపు ఏఐడీఎంకే పార్టీ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తుంది. అంతేకాదు తమ మిత్రపక్షమైన కాంగ్రెస్ విజయ్కు మద్దతు ఇవ్వడంపై డీఎంకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి సమన్వయం ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి, టీవీకే పార్టీ ఎలాంటి సమీకరణాలు చేస్తోంది? రైట్, ఏదైతే మొదటి నుంచి కూడా తమిళనాడు ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్ రోజు నుంచి కూడా తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా మారాయని చెప్పాలి. కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఏదైతే డిఎంకే, ఏడీఎంకే, టీవీకే పార్టీల మధ్య దోబూచులాడుతూ కూడా మ్యాజిక్ ఫిగర్ కు ఎవరు దగ్గరగా వస్తారంటూ కూడా మొదట 1-2 గంటల తర్వాత కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. కానీ పూర్తి మెజారిటీతో అత్యధిక సీట్లతో అంటే దాదాపు 107 సీట్ల వరకు కూడా విజయ్ పార్టీ అంటే టీవీకే పార్టీ గెలుపొందిన పరిస్థితి. కానీ విజయ్ పూర్తి స్థాయిలో 118 అంటే మ్యాజిక్ ఫిగర్ 118 అవసరం ఉన్నప్పటికీ కూడా 107 సీట్లు రావడంతోనే ఆయన పార్టీ ముందుకు వెళ్ళని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపు మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 118 కావాలి. 118 మంది బలం లేకపోవడంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన గవర్నర్ ను కూడా కలిసిన పరిస్థితి. ఆయనకు 2 వారాల గడువు కావాలి, ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తాం, అటు తర్వాత బల నిరూపణ చేస్తామని విజయ్ గవర్నర్ ను కోరినప్పటికీ కూడా గవర్నర్ దాన్ని తిరస్కరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 107 లేదా 108 మంది మాత్రమే ఉన్న వీరికి ఏ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, దానికి అనుమతించడం కుదరదు అని కూడా గవర్నర్ చెప్పినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. కానీ టీవీకే విజయ్ పార్టీకి మరికొంతమంది అంటే మరో 5 మంది సభ్యులు మద్దతు ఇవ్వడంతో కూడా 112 మందికి ఈ స్థానాలు చేరినప్పటికీ కూడా మరో 6 మంది అవసరం కాబట్టి వారు కూడా ఏ పార్టీ నుంచి వచ్చే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో విజయ్ సందిగ్ధతలో పడిన పరిస్థితి. ఈ రోజు విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ పూర్తి మెజారిటీ లేకపోవడంతో విజయ్ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోపక్క ఏఐడిఎంకే, డిఎంకే 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని సోషల్ మీడియాలో హల్చల్ చేసిన దానిని ఏఐడిఎంకే కొట్టిపారేసిన పరిస్థితి అయితే ఉంది. ఏఐడిఎంకే ఎప్పటికీ డిఎంకే పార్టీతో కలవదనే కూడా ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ డిఎంకే పార్టీ నుంచి కొంతమంది
ఏదైతే కాంగ్రెస్ లో నిలబడి కాంగ్రెస్ తరపున నిలబడి గెలిచిన వారు ఇప్పుడు టీవీకే పార్టీ విజయ్ కి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో విజయ్ పార్టీకి సంబంధించి విజయ్ కి ఏదైతే 112 సీట్లు చేరుకున్న పరిస్థితి, మరో 6 సీట్ల కోసం విజయ్ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. కానీ ఎవరు ఏఐడిఎంకే నుంచి వస్తారా లేకపోతే డిఎంకే నుంచి వస్తారా అనేది మాత్రం ఇంకా కూడా సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయాల్సిన దానిని పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలుస్తుంది. అలాగే విజయ్ కి ఏదైతే అతిపెద్ద పార్టీగా ఎన్నికలలో గెలుస్తూ ఉన్న సందర్భంలో 100కు పైగా వచ్చిన తర్వాత దానికి సంబంధించి ప్రభుత్వం సంబంధించి విజయ్ కి కాన్వాయ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఒక పక్క ఎన్నికల ఫలితాలు వస్తున్న సందర్భంలోనే విజయ్ నివాసం వద్ద కాన్వాయ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ విజయ్ ఏదైతే ఈ బల నిరూపణలో దాదాపు మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోకపోవడంతో ఆయన దగ్గర నుంచి కూడా నిన్న రాత్రి విజయ్ కి ఇచ్చిన కాన్వాయ్ ను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకునిందనే అని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే విజయ్ అనేక సీనియర్ నాయకులతో అంతా కూడా చర్చించిన పరిస్థితి. ముఖ్యంగా తన ఎమ్మెల్యేలు అందరూ కలిసి విజయ్ ని శాసనసభ పక్ష నేతగా కూడా ఎన్నుకున్నారు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనేక అడ్డంకులైతే ఏర్పడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి విజయ్ ఏ విధంగా ముందుకెళ్తారనేది మాత్రం సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి తమిళనాడులో రాజకీయాలపై తమిళ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తమిళ రాజకీయాలపై తీవ్ర చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ లేని కారణంగానే విజయ్ ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. కానీ ఆయనకి ఎవరు మద్దతు ఇస్తారు, ఎవరు ముందుకు వస్తారు అనేది మాత్రం ఇంకా కూడా సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏడీఎంకే నుంచి వస్తారా, డిఎంకే నుంచి వస్తారా అనేది మాత్రం ఇంకా తెలియని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న డిఎంకే పార్టీకి సంబంధించిన స్టాలిన్ రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించినప్పటికీ ప్రస్తుతానికి తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో అక్కడ ఎటువంటి అలజడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున భారీ బలగాలను కూడా తమిళనాడుకు తరలించారనేది తెలుస్తుంది. భారీ బలగాల మధ్య తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడైతే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో విజయ్ కి సంబంధించినంత వరకు కూడా ఏదైతే టీవీకి పార్టీలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విజయ్ ఆదేశాల మేరకు ఒక రిసార్ట్స్ లో ఉంచి అక్కడే ఉన్న పరిస్థితి. తన ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఎవరు అక్కడి నుంచి కదలకూడదనేది విజయ్ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు రేపట్లో క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే విజయ్ అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆయనకు మద్దతు ఇవ్వాలనేది ఆయనకు సంబంధించిన కొంతమంది నాయకులు ఏఐడిఎంకే డిఎంకేలతో చర్చిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. కానీ ఎవరు వీరికి మద్దతు ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి తమిళ రాజకీయాలు చూస్తే ఒకంత హీట్ పుట్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రమణ, డిఎంకేను కాంగ్రెస్ టీవీకేతో జతకట్టింది. మరి ఇండియా కూటమి నుంచి డిఎంకే బయటకు వస్తుందంటారా? అంటే దానికి సంబంధించి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా నిన్న మనం చూసుకున్నాము, ఏదైతే ఒక ప్రాంతానికి సంబంధించిన కౌన్సిలర్లకు సంబంధించి అక్కడ మెజారిటీ లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తిని కౌన్సిలర్ గా మేయర్ గా ఉంచిన పరిస్థితి. కానీ అలాంటి చోట కూడా మేయర్ పదవి నుంచి తప్పించాలనేనని డిఎంకే పార్టీకి సంబంధించిన వారు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వారితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో వారి నుంచి బయటికి రావాలా వద్దా అనే ఆలోచనలో మాత్రం స్టాలిన్ ఉన్నట్లుగా అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఎవరైతే డిఎంకే పార్టీలో ఉన్న కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడంతోనే వారు మనస్తాపానికి గురయ్యారని తెలుస్తుంది. లేదా వీరే రాజకీయ చిత్రతలో భాగంగా, రాజకీయ ఎత్తుగడలో భాగంగా డిఎంకే పార్టీలో నుంచి కొంతమందిని దానిలోకి పంపించి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదానికి విజయ్ కి సానుకూలంగా ప్రయత్నిస్తున్నారా అనేది మాత్రం తెలియని పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం రాజకీయ విశ్లేషకులు అయితే అదే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో డిఎంకే పార్టీ సింబల్ తో గెలిచిన ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారో వారు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదనే కూడా తెలుస్తుంది. మరోపక్క ఏదైతే స్టాలిన్ కావచ్చు, అంటే మతతత్వ రాజకీయాలు చేస్తున్న
ఏఐడిఎంకే లో బీజేపీకి సంబంధించిన వారు ఉన్నారు, వీరు ఏ విధంగా విజయ్కి సపోర్ట్ చేస్తారు అనే చర్చ అయితే ప్రస్తుతానికి తమిళనాడులో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఒక పక్క కాంగ్రెస్ ఒక రాజకీయానికి సంబంధించిన వ్యక్తులు అందులో ఉంటారు, మరోపక్క బీజేపీకి సంబంధించినంత వరకు కూడా మతతత్వ రాజకీయాలకు సంబంధించి బీజేపీ వ్యవహరిస్తూ ఉంటుందనే చర్చ తమిళనాడులో జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరూ కూడా ఏ విధంగా విజయ్కి సపోర్ట్ చేస్తారు, విజయ్ ఎవరిని కూడా కలుపుకోకుండా తానే స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గవర్నర్ కలిశారు. కానీ గవర్నర్ దీన్ని తిరస్కరించినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 118 మ్యాజిక్ ఫిగర్ సీట్లు ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేసినట్లయితే సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించే విజయ్ కి ఇచ్చిన కాన్వాయ్ కూడా వెనక్కి తీసుకున్నారు. దీంతో విజయ్ సొంత వాహనంలోనే ఇంటికి కూడా తిరిగి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎప్పటిలోగా దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది, అసలు విజయ్ ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే దీని మీద సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. డిఎంకే అలాగే ఏఐడిఎంకే పార్టీలు జతకడైన ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? అది జరిగే పరిస్థితి కాదు. ఎందుకంటే డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే ఇరు పార్టీలకు ఉప్పు నిప్పు మారిగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం ప్రచారంలోనే చూసిన పరిస్థితి అయితే ఉంది. ఎడపాటి పళనిస్వామి కావచ్చు, లేకపోతే స్టాలిన్ కావచ్చు, వీరిద్దరు కూడా అంటే గత దశాబ్దాలుగా చూసుకున్నట్లయితే ఈ రెండు పార్టీలకు సంబంధించిన వారే ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి ఉంటుంది. 5 సంవత్సరాలు డిఎంకే ఉంటే మరో 5 సంవత్సరాలు ఏఐడిఎంకే ఉండే పరిస్థితి ఉంటుంది. అలాంటి నేపథ్యం ఉన్న తమిళనాడు ఎన్నికలు ఈసారి విజిల్ పార్టీ విజయ్ ఎంట్రీతో పూర్తిగా తమిళనాడు ముఖ చిత్రమే మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా విజయ్ కి అక్కడ ప్రజలు మద్దతు పలికారు, కానీ మెజారిటీ స్థానాలు రాకపోవడంతోనే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక ఇప్పుడు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రజలు కూడా ఒకంత భాగస్వామ్యం అయిన పరిస్థితి. ఎందుకంటే పూర్తి మెజారిటీ విజయ్ కి ఇవ్వకపోవడంతోనే ఈ రోజు విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఎంత అవస్థలు ఎదుర్కొంటున్నారనే ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే డిఎంకే ఏడిఎంకే ఈ రెండు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తే లేదు. ఎందుకంటే దానికి సంబంధించి ఏఐడిఎంకే సీనియర్ నాయకులు ఇప్పటికే ఒక ట్వీట్ కూడా చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పూర్తిగా వారంతా కూడా ఖండించిన పరిస్థితి అయితే ఉంది. రమణ, మరోవైపు త్రిష రాజకీయ అరంగేట్రంపై గతంలో చాలా వరకు ఊహాగానాలు జరిగాయి. మరి ఇప్పుడు త్రిష విజయ్కి సంబంధించిన ఓ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమంటారు? ఖచ్చితంగా టీవీకే పార్టీ వీటన్నిటిని ఇప్పుడున్న రాజకీయ అనిశ్చితిని దాటుకుని వెళ్తే ఖచ్చితంగా విజయ్ అనుకున్నట్లుగానే త్రిషను ఒక ప్రాంతం నుంచి పోటీ చేసి అక్కడ గెలిపించుకునే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా త్రిష విజయ్ కు వెన్నుదన్నుగా ఉండి ఆయన రాజకీయాల్లో ముందుకు వెళ్ళడానికి అనేక విధాలుగా ఆమె సహకరించింది. అలాగే త్రిష ఏదైతే విజయ్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్ సందర్భంలో త్రిష పుట్టినరోజు కూడా అదే రోజు కావడం, ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, ఆ సందర్భంలో మీడియా వారు కూడా ఆమెను అడుగుతూ ఉన్న సందర్భంలో ఆమె చిరునవ్వు నవ్వుతూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి. విజయ్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది, దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు అనే ఆమెను అడిగిన సందర్భంలో ఆమె నవ్వుకుంటూ కూడా ఆల్ ది బెస్ట్ అంటూ కూడా వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. కానీ తమిళనాడు రాజకీయాలలో గతంలో ఎంజీఆర్ జయలలితను ఏ విధంగా అయితే చూసుకున్నారో ఆ విధంగా తమిళనాడు ప్రజలు విజయ్ని త్రిషను కూడా చూసుకునే అవకాశాలు లేకపోలేదనే చెప్పాలి. ముఖ్యంగా త్రిష ఏదైతే తమిళనాడు ప్రజలు ఎంతగానో అభిమానించే నటి అనే చెప్పాలి. విజయ్ కు ఏ విధంగా ఫాలోయింగ్ ఉందో అదే విధంగా త్రిషకు కూడా తమిళ ప్రజల నుంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే గతంలో ఖుష్బుకు దేవాలయం కట్టిన తమిళ ప్రజలు అటు తర్వాత త్రిషకు మాత్రమే దేవాలయం కట్టిన స్థలాలు మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే త్రిషకు ప్రాతినిధ్యం ఇస్తూ కూడా విజయ్ పార్టీ ముందుకెళ్తుందనే చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే విజయ్ 2 చోట్ల నిలబడ్డారో అందులో ఒక చోట ఆయన రాజీనామా చేసే పరిస్థితి ఉంది. ఆ రాజీనామా చేసిన ప్రాంతంలో త్రిషకు సీట్ కేటాయించి అక్కడి నుంచి ఆమెను గెలిపించి అసెంబ్లీకి తీసుకొచ్చే విధంగా పావులు కదుపుతున్నారనే చర్చ అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి. టీవీకేకు వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వట్లేదు. అసలు ఎందుకు మద్దతు ఇవ్వటం లేదు అంటారు? పర్టికులర్ రీజన్ ఏంటంటారు?
వామపక్షాల తీరు వేరే విధంగా ఉంటుంది. విజయ్ ఏదైతే ఆయన అన్ని మతాలను కలుపుకొని ప్రచారంలో చేసిన పరిస్థితి అయితే ఉంది. 3 మతాలు అంటే క్రిస్టియన్ కావచ్చు, లేకపోతే బైబుల్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, లేకపోతే హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వీరందరినీ కూడా కలుపుకొని ఆయన ప్రచారానికి వెళ్ళిన పరిస్థితి. ముఖ్యంగా క్రిస్టియన్ ఓట్లు విజయ్ కి ఈసారి బలంగా నిలిచిన పరిస్థితి. మరోపక్క యువత నుంచి కూడా పెద్ద ఎత్తున తనకు ఓట్లు వేశారనే కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ కి సంబంధించి వామపక్షాల తీరు అంటే వామపక్షాల వ్యవహార శైలి వేరే విధంగా ఉంటుంది. కానీ వామపక్షాలంతా కూడా డిఎంకే పార్టీకి సంబంధించి లేకపోతే ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన కొంతమందితో కలిసి ఉన్న పరిస్థితి అయితే ఉంది. వారిని కాదనేసి బయటికి ఏ విధంగా రావాలనే కూడా వాళ్ళు కూడా తర్జన భర్జన ఉన్నారనే తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో ఎవరైతే విజయ్ ముందుకెళ్లారు, కానీ అందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదానికి కూడా తగినన్ని సీట్లు లేకపోవడంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయలేకుండా విజయ్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని ఏ విధంగా విజయ్ అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిన పరిస్థితి. దీనికి అన్నిటికీ గ్రౌండ్ లెవెల్లో ఏఐడిఎంకే డిఎంకేకి సంబంధించిన వారితో చర్చించి దానికి సంబంధించి వీరికి అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలు ఎవరైనా వీరితో టచ్ లోకి వస్తారా అనేది మాత్రం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది ఎన్ని రోజులు పట్టే పరిస్థితి ఉందో తెలియని పరిస్థితి. 1-2 రోజుల్లో అవ్వచ్చు, లేకపోతే వారం 10 రోజులు కూడా పట్టే పరిస్థితి ఉంది. కానీ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొంటే విపరీతమైన పరిస్థితులు నెలకొని ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎవరి ద్వారా ఎన్ని సీట్లు అంటే దాదాపు 118 సీట్లు ఉంటేనే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ స్పష్టం చేసిన నేపథ్యంలో విజయ్ ఏ విధంగా ముందుకెళ్తారనేది మాత్రం ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.